నమస్తే, నేను మీ ఆనంద్. ఈ వీడియో తీయడం కారణం ఏంటి అంటే, మేము గత 2 years నుంచి సోషల్ యాక్టివిటీస్లో ఉన్నాము, యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము. చాలామందికి మా వల్ల హెల్ప్ జరిగింది. చాలామంది పెద్దల సహకారంతో కూడా ఈ ప్రోగ్రామ్స్ నడిపిస్తూ ఉన్నాము. మన 3 వర్గాల నుంచి కూడా ప్రతి ఒక్కరూ మనకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే కమ్యూనిటీస్, 3 వర్గాల కమ్యూనిటీస్ నుంచి పెద్దవాళ్ళు కానీ, లీగల్గా కానీ, అడ్వైజర్స్లో కానీ ప్రతి ఒక్కరు మనకు హెల్ప్ చేస్తూ ఉన్నారు, ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే మేము ఇంతవరకు 2 years నుంచి గత 2 years నుంచి చేసిన ప్రోగ్రామ్స్ ఎటువంటివి కూడా వీడియోస్ కానీ, ఫేస్బుక్లలో కానీ, పర్సనల్గా వాట్సాప్లలో కానీ, గ్రూప్లలో కానీ మేము షేర్ చేయలేదు కూడా, చెప్పుకోలేదు కూడా. అంటే అట్లా చేస్తే చాలామంది ఇబ్బంది పడతారు అనుకున్నాము. కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువయ్యారు, హెల్ప్ చేసే వాళ్ళు తక్కువైపోయారు. ఏంటంటే మాకు కూడా కొన్ని విషయాల్లో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏదేమైనా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాం కాబట్టి ఇంకా కాస్త ముందుకు తీసుకెళ్ళాలి. మనతో మన ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మా ఆర్గనైజేషన్ పేరు టీఎల్పీసీ అని చెప్పేసి మేము ఒక ఆర్గనైజింగ్ స్టార్ట్ చేశాము గత 2 years కిందనే. దాంతో పాటే మేము చేస్తూ వస్తున్నాము. ఈ ఆర్గనైజేషన్లో ఉన్న టీం అంతా కూడా మా యూత్ వాళ్ళు సహకారంతో ఉమెన్సే కానీ, మెన్సే కానీ ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. మీకు కూడా ఆసక్తి ఉన్న వాళ్ళు మాతో చేరి, ఇంకా మీకు తెలిసిన వారికి కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే వారికి న్యాయపరంగా మనం ఎలా చేయాలనేది ఆలోచన చేసి వాళ్ళకు న్యాయాన్ని చేయాలనేది మన ఆలోచన. న్యాయం జరగాలి ప్రతి ఒక్క వ్యక్తికి, ఏ కమ్యూనిటీలో ఉన్నా సరే ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం జరగాలనేది మన ఈ ప్రోగ్రాం యొక్క ఆలోచన, ఈ టీఎల్పీసీ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ఆలోచన, ధ్యేయం. కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేయగలరని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకు ప్రతి విషయంలో ప్రతి ఒక్కరి సపోర్ట్ మాకు కావాలి అనేది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఏంటి అంటే విషయం ఆర్థికంగానే కానీ ప్రతి విషయాల్లో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలనేది మా యొక్క ఆలోచన. ఏ విధంగా అనంటే చాలామంది మిడిల్ క్లాస్ నుంచి కింద ఉండే వర్గాల వారికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు గవర్నమెంట్ దాకా ఎట్లా పోవాలి, మనం ఎట్లా ఏది అప్లై చేసుకోవాలి, ఎటువంటి విషయాల్లో మనం పోవాలి అనే దాంట్లో అవగాహన లేని ప్రజలు ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి వారికి అందరికీ ఏ విషయంలోనైనా అన్యాయం జరిగింది అంటే మనం ముందుండి వాళ్ళకు వెనుకుండి మనం ఒక బలంగా మారి వాళ్ళకు ఒక దారి చూపిద్దామనేది మా ఆలోచన. వాళ్ళకు రేషన్ విధంగానే కానీ, హెల్త్ పరంగానే కానీ ప్రతి విషయంలో మనం ముందుండి నడిపించాలి. వాళ్ళకు ఒక అవగాహనను తీసుకురావాలి. ఏదైనా ప్రాబ్లం ఎదుర్కొంటున్నారంటే వాళ్ళని ఎవరిని అప్రోచ్ కావాలి, ఎవరి దగ్గరికి వెళ్తే మన పని అవుతుంది అనేది తెలియకుండా కూడా చాలామంది ఉన్నారు. మధ్యలో డబ్బులు దండుకొని వెళ్ళి వీళ్ళని ఇంకా లోపలికి పడేసిన పరిస్థితుల్లో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా మా దగ్గరికి చాలామంది వచ్చారు. కాబట్టి మా వెనకాల ఉన్న మా పెద్దవాళ్ళ దగ్గరనే కానీ 3 కమిటీస్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఈ 3 వర్గాలే కాదు ఇంకా ఉన్న మనుషులుగా మనం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ కావాలి. ఈ పెద్దలు కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మేము ప్రతి ఒక్క లీడర్ దగ్గరికి వెళ్తున్నాము, ప్రతి ఒక్క గ్రామ పెద్దల దగ్గరికి వెళ్తున్నాము, ప్రతి ఒక్క పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తున్నాము, వాళ్ళ ఆలోచనలు తీసుకుంటున్నాము, మా ఆలోచన విధానాలు కూడా చెప్తున్నాము. ప్రతి ఒక్కరూ మన దానికి అది తమ్ముడు ఇలా కాదు ఇలా చేయండి అని వాళ్ళ సలహాలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. మనం ఏదున్నా లీగల్గా వెళ్ళాలి, లీగల్గా పోరాడాలి, లీగల్గా మనం ఎలా సెట్ అవ్వాలి అనేదే మన ఆలోచన. ఏదున్నా దేనికి అగనెస్ట్ కాదు, అగనెస్ట్గా పోవాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే రాజ్యాంగంగా మనకు కల్పించిన హక్కులను మనం వినియోగించుకుందామనే ఈ యొక్క అవగాహనను ప్రతి ఒక్కరికి తీసుకురావాలనేదే మా ఆలోచన. ఏదైనా ఎటువంటిదైనా చిన్న విషయం కానుంచి పెద్ద విషయం దాకా మేము కూడా మా వెనకాలన్న మా పెద్దలతో చర్చించి వాళ్ళ దగ్గరికి ఏ ప్రాబ్లం ఉన్న వ్యక్తులను తీసుకెళ్ళి మాట్లాడించి సాల్వ్ చేసే ఆలోచనలో అటువంటి మార్గాన్ని మేము ఎంచుకున్నాము. కాబట్టి దయచేసి మీరందరూ సపోర్ట్ చేయగలరు. మాలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా మాతో చేరి ముందుకు సాగుదామనేది మా ఆలోచన. థ్యాంక్ యూ.